హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టల్ వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్, ఎంతో దూరంలో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఈరోజు చూస్తాం. మీ పార్ట్నర్ మనసులో ఈరోజు మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయని చూస్తాం. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కదా. అది జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ గురించి లేదా సోల్ కాంటాక్ట్ ఉంటే వాళ్ళు ఎంత బాగలేకపోయినా వాళ్ళ మీద ఒక అట్రాక్షన్ వచ్చేస్తుంది. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. లేకపోతే కొంతమంది వెల్త్ని చూసి ప్రేమిస్తారు, కొంతమంది అందాన్ని చూసి ప్రేమిస్తారు, కొంతమంది నాలెడ్జ్ని చూసి ప్రేమిస్తారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అదే సమయంలో మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేశారు, మీకు చెప్పిందంతా అబద్ధం, ఇట్లాగా మీకు తెలిసిందంటే ఒక్క నిమిషం వాళ్ళ మీద మీకు ప్రేమ పోతుంది కదా. అలాంటి ఫీలింగ్ అనేది, ప్రేమ అనేది ఫీలింగ్ కదా. ఆ ఫీలింగ్ని రక్షించుకోవాలంటే చాలా విషయాల్లో మీకు మీ పార్ట్నర్కి కంపాటిబిలిటీ ఉండాలి. అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ మీ ఒపీనియన్స్, మీ ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి. కొందరు అంటారు ఒకే విధంగా ఆలోచనలు ఉంటే బోర్ వస్తుంది, ఆ డిఫరెంట్ ఆలోచనలు ఉంటేనే ఆ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు. కానీ నేను దానికి ఒప్పుకోను. ఎందుకంటే ఒకే ఆలోచన నుండి ఒకే వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ స్మూత్గా ట్రావెల్ అవుతుంది. అదే డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే ప్రతిరోజు సినిమాని, రోజు ఫైటింగే ఉంటుంది వాళ్ళ మధ్య, తల నొప్పి వచ్చేస్తుంది. ఇది లేకుండా ప్రశాంతంగా జీవితం గడపాలి అనుకుంటే మీ ఆలోచనలతో ఏకీభవించేటట్లు సేమ్ థింకింగ్ ఉండే వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీరు ఈ పర్సన్ని చాలా ప్రేమించుండొచ్చు, ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని చాలా ప్రేమించుండొచ్చు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఫోన్ మీ దగ్గర ఉంటే మీ పర్సన్ మీ దగ్గర ఉన్నట్లే మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంతగా మీకు కనెక్ట్లో ఉండుండొచ్చు ఆ పర్సన్. అంత ప్రేమ చూపించి సడన్గా ఇప్పుడు మీతో మాట్లాడకుండా, మీరు మెసేజ్ చేసినా ఇగ్నోర్ చేస్తా, మీకు కాల్ చేయకుండా మీ కాల్స్ బ్లాక్ చేసేస్తా, ఇలా ఉండారంటే ఇలా ఉంటారు. అండ్ ఆ పర్సన్ ఏమంటే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వస్తారా? నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా ఒకసారి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ వచ్చినా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని ఇంగ్లీష్లో చాలామంది అంటారు పాస్ట్ పర్సన్ ఈక్వల్ టు, అంటే ఆల్రెడీ చదివేసిన బుక్ లాంటి వాళ్ళు. పాస్ట్ పర్సన్ వచ్చి ఆల్రెడీ చదివేసిన బుక్ లాంటి వాళ్ళు. వాళ్ళని మళ్ళీ వాళ్ళతో రిలేషన్షిప్ అంటే మీకు బోరింగ్గా ఉంటుంది, మీరు బెటర్ యూ చూస్ అనదర్ అని అంటారు వాళ్ళు. అందుకనే మీకు అది ఇష్టం లేకపోవచ్చు. అంటే మీ పర్సనే వస్తారు, మీ పర్సనే మీకు ప్రేమిస్తారు. మీరంటే ప్రేమ ఉండే పర్సన్ అయితే మిమ్మల్ని ఇట్లా ఏడిపించరు కదా. కొందరి విషయాల్లో మీ పర్సన్ మీకు టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. మీరు తన కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే వెళ్ళిపోతారా, మూవ్ అని అయిపోతారా? ఇలాగా ప్రాక్టికల్ గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఉంటారు. చూద్దాం. వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? 4 of Wands. మీ పర్సన్కి ఎవరైనా ప్రపోజ్ చేస్తుండొచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉండొచ్చు. అండ్ 3 of Swords. తనకేదో నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడతా ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, కానీ ఏదో ఒక నమ్మక ద్రోహానికి గురైనట్లుగా బాధపడతా ఉన్నారు. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? 6 of Wands. మీ కోరిక విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మీరు ఒక ఫేమస్ పర్సన్గా ఉండొచ్చు, మీ ఫాలోవర్స్ ఎక్కువగా ఉండొచ్చు మీకు. అండ్ మీరు ఒక పనిలో సక్సెస్ సాధించి మీ పర్సన్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఏదో ఒక పనిలో సక్సెస్ సాధించి మీ దగ్గరకు రావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. 7 of Wands. మీ పర్సన్ హ్యాపీగా లేరు. తను ఏం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నా తనకు మీరే గుర్తుకొస్తూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తను హ్యాపీగా మాత్రం లేరు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలని అనుకుంటా ఉన్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయారేమోనని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. 4 of Pentacles. పొసెసివ్గా ఉన్నారు. మీరు తనకే సొంతం, తనకే కావాలి మీరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు.
మీరేమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ గురించి? మీరు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీతో ఉంటే చాలు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు మీరు. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్, జగిలవుతా ఉన్నారు. 2 విషయాల మధ్య జగిలవుతా ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అని మీకు తెలియటం లేదు. అండ్ మీ పర్సన్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. సాయి శక్తిలో మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్లుగా మీరు ఊహించుకుంటా ఉన్నారు. ఇప్పుడు మ్యూచువల్ కార్డ్స్, ఎంపరర్. మీ ఇద్దరికి ఈగో ఉంది. ఇద్దరికి మీ ఎమోషన్స్ మీరు షేర్ చేసుకోవటం లేదు. 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ కప్స్ అంటే సాడ్గా ఉన్నారు. ఇద్దరు సాడ్గా ఉన్నారు. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఉండే ప్రేమ చెప్పుకోవాలంటే ఈగో అడ్డొస్తూ ఉంది. మీ పర్సన్ అంత ప్రేమగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళినా కూడా తను హ్యాపీగా లేరు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ మీదే ఫోకస్గా ఉంది. మీరు కూడా మీ పర్సన్ వచ్చేస్తే బాగుండని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇద్దరి మనసులో ప్రేమ ఉంది, కానీ ఇద్దరిగా చెప్పుకునేదానికి ఈగో అడ్డొస్తూ ఉంది. అండ్ సాడ్గా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్కి. 5 ఆఫ్ వాండ్స్. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అంటే ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో. తన చుట్టూ ఉండే వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి. 3 ఆఫ్ వాండ్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్లాన్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. ఎస్, సన్ కార్డ్. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీ దగ్గరకు వచ్చేసేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరు తన జీవితంలో ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. తన లైఫ్ బ్రైట్గా ఉంటుంది. తను అన్ని విధాలా కోరుకున్న పర్సన్ మీరే అని మీ పర్సన్ నమ్ముతా ఉన్నారు. మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. మీరు 9 ఆఫ్ పెంటికల్స్. చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారు. అన్నీ మీకు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు మీరు. 7 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. లేదా మీరన్నా మీ పర్సన్ లైఫ్లోంచి మూవ్ ఆన్ వెళ్ళిపోతాం, వీళ్ళు రారు, మనం ఎంత ఎదురు చూస్తున్నా వీళ్ళు రావటం లేదు మన దగ్గరికి అనుకుంటా మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలన్న ఆలోచన మీకు వచ్చింది. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలని. అండ్ 8 ఆఫ్ వాండ్స్, మీ పర్సన్కి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీరు. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరికి వేసేసాను కదా. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో 2 ఆఫ్ సోర్డ్స్, 2 విషయాల మధ్య జగిలయ్యారు. ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియలేదు. ప్రజెంట్ ద హెరఫెంట్, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వాండ్స్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీతో. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో స్లీప్లెస్ నైట్స్ ఉండేవి మీకు. ప్రజెంట్ అబ్సెషన్లో ఉన్నారు. మీ పర్సన్ గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. టవర్ కార్డ్ వచ్చింది. టవర్ కార్డ్ వస్తే కొన్ని విషయాల్లో విడిపోవచ్చు అని చెప్పొచ్చు, కానీ విడిపోతారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ అబ్సెషన్లో ఉండి టవర్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ మీరు అబ్సెషన్లో ఉన్నారు. షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది మీ పర్సన్కి. ఓకే, మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీ లైఫ్లోకి ప్రపోజ్ రాబోతున్నారు సడన్గా. ఓకే, యాట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా? లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మిమ్మల్ని ఒక ఎంపరర్ లెవెల్లో పెట్టి చూసుకుంటారు. మీకు ఆఫర్ ఇస్తారు మీ పర్సన్. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు? ఎన్ని రోజుల్లో? 7 ఆఫ్ పెంటికల్స్. 7 డేస్, 7 అవర్స్ ఆర్ 7 డేస్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు. కానీ మీ పర్సన్ మీ మీద కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకో కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. మీ పర్సన్ ఎందుకో మీ మీద కోపంగా ఉన్నారు.
మీకే తెలియాలి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మనం ఎవరితో పెద్దగా అటాచ్మెంట్ చేసుకోకూడదు. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్గానే ఉండాలి. ఎవరితోన్నా మనం అటాచ్ అయిపోయామంటే వాళ్ళు మనం డిపెండ్ కాకూడదు. అటాచ్ అవ్వడం అంటే డిపెండ్ అనమాట. వాళ్ళ మీద డిపెండ్ అయ్యామంటే ఇంకా చాలా బాధపడాల్సి ఉంటుంది లైఫ్లో. మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నామంటేనే మనం లైఫ్ లెసన్స్ నేర్చుకునేదానికి యూనివర్సే వాళ్ళని మన దగ్గరికి పంపించింది అని. ఇప్పుడు మీరు డిపెండ్ అయిపోతారు, వాళ్ళు మీరొద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు బాధపడతారు. ఆ బాధలో ఉండేటప్పుడే మీలో టాలెంట్, మీలో స్కిల్స్ అని బయట వస్తాయి. అదనమాట అక్కడ జరిగేది. అందుకే ఈ ప్రేమలు విడిపోవడాలు ఇవన్నీ జరిగేది దానికి. మీకు లైఫ్ లెసన్స్ మీకు నేర్పించేదానికి యూనివర్స్ ఈ నాటకం అంతా చేస్తూ ఉంది. ఓకే, మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ. మీ పార్ట్నర్ ఎనర్జీ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉందేమో అనుకుంటున్నారు. బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. తనకి క్లారిటీ వచ్చింది, తన మీద తనకు ఒక క్లారిటీ వచ్చిందని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీకు మీ పర్సన్ ఒక వ్యసనం అయిపోయి ఉన్నారు. డే డ్రీమింగ్, ఎప్పుడు తీసినా ఈ కార్డే వస్తుంది. డే డ్రీమింగ్లో ఉన్నారు మీరు. మీ పర్సన్ మీకు ఒక వ్యసనం అయిపోయారు. మ్యూచువల్, ఇద్దరు బాగా డ్రైన్ అయిపోతూ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్, ఇంకా చేయకూడదు అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్. మీ పర్సన్ సన్ కార్డ్ వచ్చింది. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీకు అటాచ్మెంట్ ఉన్నా లేనట్లు యాక్ట్ చేస్తున్నారు. మ్యూచువల్, ఇద్దరు యాంగ్జైటీగా ఉన్నారు, చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఇది చెప్తాను. బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నా లైఫ్లోకి అందమైన బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఓకే, బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీ వృషభ రాశి అయితే తను హ్యాపీగా లేరు, బ్యాలెన్స్ చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నట్లుగా అంటే ఏం మీతో చెప్పకుండా ఉన్నారు కానీ బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ పర్సన్ కన్యా రాశి అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ కావచ్చు, లేదా మీతో జాలీగా ట్రిప్ వెళ్ళాలనుకోవచ్చు. మీ పర్సన్ తులా రాశి అయితే తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే బ్యాలెన్స్గా ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే టవర్ కార్డ్ వచ్చింది. షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఇస్తారు ఈరోజు మీకు. మీ పర్సన్ మీనరాశి అయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీరు తన లైఫ్లో ఉండడం తన లక్ అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తామా. HKMNZYWE and CQPUSUP. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.